కొన్ని మన జీవితాలు చక్కపరచుకోవడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం. ఈ సమయంలో ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని సరే మనం చదువుకుందాం. ఇక ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోన్నది. సూర్యుని క్రింద నూతనమైన దేదీయు లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకరు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది. సరిపడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము కొన్ని నిమిషాలు నీ మాటలు వినడానికి కూర్చుని ఉండగా మీరు మమ్మల్ని దర్శించి బలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ వాక్యం ద్వారా మా హృదయాలను ప్రభువా శుద్ధి చేయమని సరిచేయమని వేడుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మనందరం కలిసి మన తండ్రి అయిన దేవాది దేవుని మహిమపరుద్దాం. మనందరం కలిసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని పైకి నాకు మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఎవరు అనాలోచనగా ఉండొద్దు, ఎవరు కదలొద్దు. మీ బహుమానాలన్నీ కూడా పక్కన పెట్టుకుని, పిల్లలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి, అమ్మా ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఒకరినొకరు పలకరించుకుందరు, కానీ ఇక్కడ ఎవరు మాట్లాడొద్దు, ఎవరు తిరగొద్దు. సరే, చదువుకున్నటువంటి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా అనుభవాలతో చాలా విషయాలు, ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను ఆయన హెచ్చరికను లోబడినట్లుగా తీసుకున్నట్లుగా మనకి దేవుని వాక్యంలో కనబడదు. తర్వాత ఏమైనా ఆయన మారు మనసు పొందాడేమో. ఎందుకంటే ఈ ప్రసంగి గ్రంథం యొక్క చివరి అధ్యాయంలో చివరి మాటలు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నాకు అంతా అర్థమైంది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం తప్ప ఈ భూమి మీద మరొకటి మంచిది ఏది కూడా లేదని నాకు అర్థమైంది అని ఒక సింగిల్ స్టేట్మెంట్ తో ఈ గ్రంథాన్ని ముగించాడు. ఈ ప్రసంగి గ్రంథాన్ని ముగించాడు ఆయన. 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాల్లో మనిషి యొక్క జీవితం ప్రారంభం నుంచి మనిషి యొక్క జీవితం అంతం వరకు ఏమి జరుగుతాదో, మనిషి దేనిని బట్టి ఆనందించాలనుకున్నాడో, దేనిని బట్టి సంతోషించాలనుకున్నాడో, ఏదైతే తనను తృప్తిపరచగలదు అని అనుకున్నాడో, తన కన్ను ఆశించిన దాన్ని, తన శరీరం కోరుకున్న దానిని, తన హృదయం ప్రేరేపించిన ప్రతి దానిని తాను అనుభవించి దాని అంతటినీ కూడా అనుభవించి రంగరించి రాసినటువంటి ఈ అధ్యాయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మనము ఆయన ఏమంటాడంటే, వ్యర్థము ప్రతిదీ కూడా వ్యర్థమే. ఈ సూర్యుని క్రింద మనకు ఉపయోగకరమైంది ఏదీ లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఆయన తెలియపరిచాడు. మీరు చాలా జాగ్రత్తగా చదవండి. విద్య గురించి చెప్పాడు, జ్ఞానం గురించి మాట్లాడాడు, సుఖం గురించి మాట్లాడాడు, తర్వాత మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడాడు, మరణం గురించి మాట్లాడాడు, సమయం గురించి మాట్లాడాడు, ఆ పరిస్థితుల గురించి మాట్లాడాడు. ఈ సూర్యుని క్రింద ఏదైతే జరుగుతుందో, ఉదయము సాయంత్రము మళ్ళీ రాత్రి, మరలా ఉదయము సాయంత్రము మరలా రాత్రి, ఇలా ప్రతి అనుభవాన్ని ఆయన చాలా అద్భుతంగా రాశాడు. కాబట్టి ప్రసంగి గ్రంథాన్ని తప్పనిసరిగా మనం చదవాలి, ప్రతి ఒక్క వ్యక్తి చదవాలి. ఎప్పుడైతే చదువుతారో దానిని మన జీవితానికి అన్వయించుకోవడానికి చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి ఆయన ఈ అధ్యాయాన్ని అంతటిని రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, ఒకసారి మీకు అర్థం అవడానికి 2వ వచనం ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 2వ వచనంలో,
వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. చెప్పుచున్నాడు. వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే. సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద ఆ నరులు పరుషులు ఆ పాటు అంతటి వలన మా. వారికి కలుగుచున్న లాభమేమి? ఏమి? తరము వెంబడి తరము ఆ. గతించిపోవచ్చున్నది. ఓకే. భూమి యొక్కడే ఎల్లప్పుడూ నిలిచినది. ఉమ్. సూర్యుడు ఉదయించెను, ఆ. సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరబడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. సరిపోతుంది. చూడండి, ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థమని, సమస్తము వ్యర్థమని తెలియపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలిగిన లాభమేమి? ఒక ప్రశ్నతో ప్రారంభించాడు. ఈ సూర్యుని క్రింద మనుషులు పడుతున్నటువంటి పాటు వలన కలిగినటువంటి లాభమేమి? ఏం లాభం ఉంది అనే విషయాన్ని ఆయన ప్రశ్నించి ఒక మాట 12వ అధ్యాయానికి మనం వెళ్తే, ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటికి నేను అనేది 12వ అధ్యాయము మీరు తప్పనిసరిగా ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా అమ్మా నా మాటలు వినండి జాగ్రత్తగా. ఇంకా మీరు ఇంకా తేరుకోలేనట్టున్నారు. కొంచెం జాగ్రత్తగా నా వైపు చూడండి. నేను చెప్పే మాటల మీద మీరు దృష్టి పెట్టండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మీకు చదువు రాకపోతే మీ మనవల్లో మనవరాలు ఉంటారు కదా, వాళ్ళ చేత అయినా సరే చదివించుకోండి. ఈ 12 అధ్యాయాలు చదవండి. చదివిన తర్వాత ఆయన చెప్పింది ఏంటో మీకు అర్థమవుతుంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మొదటేమో సమస్తము వ్యర్థం అని చెప్పి, నరులందరూ ఈ సూర్యుని క్రింద పడుచున్నటువంటి ఆ పాటు వలన వారికి లాభం ఏంటి అని ప్రశ్నించి దానికి ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఇదంతా విన్న తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నడుచుచుండవలెను. ప్రతి అంశమును కూర్చి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి తెచ్చును. అది ఆయన స్టేట్మెంట్. ప్రియమైన సంగమా, 25వ సంవత్సరం గతించిపోయింది. 26వ సంవత్సరంలోకి అడుగు పెట్టామని చెప్పి మనం చాలా సంతోషంగా ఉన్నాం. నూతన బట్టలు కొనుక్కున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనదిగా ఎంచుకుని మంచి పిండి వంటలు, ఆహార పదార్థాలు, చాలా ఆనందమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నాం. మనందరం పలహారాలు తెచ్చుకున్నాం. వాటిని మనం చాలా చక్కగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను మనం చెప్తూ ఉంటాం. కానీ తాను తన జీవితాన్ని పణంగా పెట్టి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తాను తన జీవితాన్ని అంతటినీ పణంగా పెట్టి తాను ఇస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, దీని అంతటి పద్ధతిలో తేలినటువంటి ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. దేవుడిచ్చింది ఏంటంటే, మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవలసినటువంటి ఒక విధిని దేవుడు ఏర్పాటు చేశాడు. దానిని మనం దాటిపోకూడదు. ఎందుకు అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి రహస్యమైన అంతరంగికంలో ఇతరులకు కనబడకుండా, ఎవరికీ తెలియకుండా, ఎవరూ చూడకుండా, పిల్లరా నీకుగా తెలిసి ఆ గూఢమైనటువంటి అర్థము కాని ఆ పరిస్థితిని, స్వభావ విధానాన్ని అంతటినీ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, ప్రతి పనిని, ప్రతి కార్యమును, ప్రతి ఉద్దేశమును, ప్రతి ఆలోచనను, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఆఖరిని ఒక జడ్జిమెంట్ ఉంది. న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన ఎదుట మనం నిలబడాలి. నిలబడినటువంటి మనం చేసినటువంటి పనులు మంచివైనను చెడ్డవైనను సరే దేవుని దగ్గరికి తీర్పులో మనం నిలబడవలసిందే అనేటువంటి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు.
కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ రోజు చేరి వచ్చినటువంటి బిడలారా, ఈ వర్తమానం ద్వారా ఒక తీర్మానంతో, ఒక నిర్ణయంతో నువ్వు ప్రయాణం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి ఆ సంగతి అనంటే, సూర్యుని క్రింద నూతనమైనది ఏమీ కూడా లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదు, క్రొత్తది ఏమీ కూడా లేదు. ముందు జరిగిందే జరుగుతుంది. అది ఒక సైక్లింగ్ గా మొదట ప్రారంభమయ్యి చివరికి వచ్చి మరలా మొదటికి వెళ్ళి మరలా చివరికి వచ్చి గడియారంలో ఆ ముళ్ళు 12 దగ్గర ప్రారంభించబడి తిరిగి మరలా 12 దగ్గరికి మరలా అక్కడి నుంచి ప్రారంభించబడి అలా ఎలా అయితే కంటిన్యూస్ గా తిరుగుతుందో అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, నూతన సంవత్సరం అని ఈ ఒక్క రోజునే మనం ఆనందించి తర్వాత దినాలన్నీ కూడా పాత సంవత్సరాలుగా వలె ఆ దుఃఖాలు, బాధలు, వేదనలు, చింతలు ఇలా ఉంటే అది దేవుడు ఇచ్చేటువంటి సంతోషం అయితే కాదు. ఇది మనం కొని తెచ్చుకున్నటువంటి సంతోషం. ఈ రోజు మనం అనుభవిస్తున్న సంతోషం, ఈ రోజు మనం అనుభవిస్తున్న ఆనందం, ఆ ఆనందం కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాతావరణం, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పద్ధతులు, ఆ విధానాలన్నీ కూడా ఈ రోజు వరకు మాత్రమే. మీరు ఈ గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే రేపటి నుంచి మీకు వచ్చే ఆలోచనలు ఏంటో తెలుసా? అంటే రేపటి గురించి మీకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే ఆలోచనలు ఏంటో తెలుసా? 5వ తారీఖు వస్తుంది, డోకరా కట్టాలి, ఈఎంఐ కట్టాలి. బయటికి వెళ్ళగానే అప్పులోడికి మాటిచ్చాం, ఆయా పండగ ఆగు అన్నాం, ఆడు ఆగాడు, రేపు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాడు. ఈ రోజు ఆనందించాం, కానీ రేపటి దినాన షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ బిల్లలు అయిపోయాయి, బీపీ బిల్లలు అయిపోయాయి. మన ఆలోచనలన్నీ కూడా పాతవే, పాత ఉద్దేశాలే, పాత సమస్యలే. ఈ రోజు నేనేమంటానంటే, దేవుని బిడ్డలమైన మనకి ఏది నూతనంగా ఉంది? మనం కొంచెం ఆలోచించాలి, ఇక్కడ ఆగాలి. ఈ ప్రదేశంలో వాక్యం ఉంటున్న నీవు నీ జీవితంలో ఒకసారి ఆగాలి. నువ్వు ప్రయాణం చేశావు, 2025 సంవత్సరం అంతా నువ్వు ప్రయాణం చేశావు, 26లో అడుగు పెట్టావు. ఈ మొదటి దినాన్నే ఒకసారి ఆగు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒకసారి ఆలోచించడం ప్రారంభించు. ఏంటి నా జీవితం, ఏంటి నా గతం, ఏంటి నా విధానం, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పద్ధతులు, ఏంటి నేను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇక మార్పు చెందవా, మారవా? ఈ రోజు మాత్రమే నాకు నూతనమైనదా? మరలా 2వ తారీఖు నుంచి మరలా ఎవడైనా హ్యాపీ న్యూ ఇయర్ అని అంటారా? ఎప్పుడైనా విన్నామా? నూతన సంవత్సర శుభాకాంక్షలని అంటాం మనం, విన్నామా? కాబట్టి మునుపు జరిగిందే, గత సంవత్సరం ఉన్నదే ఈ సంవత్సరం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ రోజు నీకు కొత్తగా ఉండొచ్చేమో, కానీ మిగతా రోజులన్నీ కూడా పాతవే. అంటే ఇది ఈ ఆనందాన్ని మనము సృష్టించుకున్నది, మనము కలగజేసుకున్నది, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క వికృతి. అంటే ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటి అంటే దాన్ని ఏమంటారు? క్రియేటివ్. తయారు చేసిన దాన్ని ఏమంటారు? ప్రకృతికి వ్యతిరేకంగా వికృతి. అంటే మనము సృష్టించుకున్నాము, దీన్ని మనం సృష్టించుకున్నాం. కానీ దేవుడిచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? నేనేమంటానంటే, దేవుని బిడ్డలుగా దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని పొందుకోండి. ఆ ఆనందం మీ దగ్గర నుంచి ఎవడూ తీసివేయలేడు. ఆ సంతోషం మన దగ్గర నుంచి ఎవడూ తీసివేయలేడు. ఒక పిల్లోడికి చెప్తున్నాడు, రే నువ్వు చదువుకోరా, చదువుకుంటే బాగుపడతావు. నీ దగ్గర నుంచి ఏదైనా ఎవడైనా తీసుకోవచ్చేమో, కానీ నీ చదువుని ఎవరో నీ దగ్గర నుంచి తీసుకోలేడురా. దొంగతనం చేయకుండా నీ దగ్గర భద్రంగా ఉండేది ఏదైనా ఉంది అంటే అది విద్యరా. నువ్వు చదువుకోవాలి. దాన్ని ఎవడు తీయలేడు, నీ జ్ఞానాన్ని ఎవడు తీయలేడు. అలాగే నీ సంతోషాన్ని నీ దగ్గర నుంచి ఎవడూ తీయలేడు. ఎందుకంటే అది నీ హృదయానికి సంబంధించింది, నీ అంతరంగానికి సంబంధించింది. ఎంత బాధ ఉన్నా, ఎంత చింతున్నా మనము ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం, నెమ్మదిగా ఉండగలుగుతాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా సమాధానంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకాలం నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నా చిన్ననాటి నుంచి కూడా నా చిన్ననాటి నుంచి కూడా నేను చూసే విధానాలు ఈరోజు అనుభవించేదని మీకు చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటి అంటే, అవును నాకు సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రదేశాన్ని దాటి వెళ్ళగానే నా భార్య నా వెనకాల కూర్చుని, ఏమండి
ఏంటండి అని ఆమె ఏమైనా మాట్లాడొచ్చేమో, లేకపోతే ఏదైనా ప్రారంభం కావచ్చేమో. కాబట్టి దయచేసి గమనిద్దాం, దేవుడిచ్చేటువంటి నిజమైన ఆనందాన్ని అనుభవిద్దాం. ఈ భూమి మీదే దాన్ని అనుభవించి పరలోకం వెళ్ళాలి. పరలోకం ఎలా ఉంటుంది అని నువ్వు ఎవడైనా నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? మనందరము పరలోకం వెళ్ళాలి అని సువార్త చేస్తున్నాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు వచ్చే లాభం ఏంట్రా అని ఎవరైనా నిన్ను అడిగితే, లేదా నన్ను అడిగితే నేనేం చెప్తానంటే పరలోకం వెళ్ళాలని. ఆ పరలోకం ఎలా ఉంటుందో చెప్పు అని వాడు నన్ను ప్రశ్న అడిగితే నేనేమైనా చూసానా? నేనేమైనా చూసొచ్చానా? ఇప్పుడు నేను పరలోకం ఎలా ఉంటుందో అడిగి చెప్పాలి అంటే ఆ పరలోకపు నమూనాన్ని ఈ భూమి మీద నేను అనుభవించాను. దాన్ని అనుభవించి ఆ సమాధానకరమైనటువంటి జీవితం, ఆ సంతోషకరమైనటువంటి జీవితం, ఆ ఆనందకరమైనటువంటి జీవితం, దుఃఖము లేని, ఏంటిది చీకటి రాత్రులు లేని, ఆకలు దప్పికలు లేని ఒక మహా సంతోషకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది అని నేను చెప్పాలి అంటే దాన్ని నేను ఇక్కడ అనుభవించగలగాలి. నాకు దుఃఖము లేని దినాలు నేను చూడగలగాలి, ఆనందంతో ఉండేటువంటి దినాలు నేను చూడగలగాలి, ఒకవేళ ఆకలి దప్పికలు లేని దినాలు నేను ఇక్కడ అనుభవించగలగాలి. అది ఎప్పుడు నువ్వు అనుభవించగలుగుతావు? ఆ సంతోషం నీకు ఎప్పుడు వస్తుంది? ఆ ఆనందం నీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది? ఎవడు తీయగలుగుతాడు ఆ ఆనందాన్ని? ఎవడు లాక్కోగలుగుతాడు? ఈ రోజున ఎవడైనా లాక్కోవచ్చు. ఈ సంతోషాన్ని ఎవడైనా నీ దగ్గర నుంచి తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనము సృష్టించుకున్నటువంటి సంతోషకరమైన దినం, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాతావరణం, మనము నిర్ణయించుకున్నటువంటి పద్ధతులు, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విధి విధానాలు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? కాబట్టి ఈ నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నటువంటి ప్రియమైన సహోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలారా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలారా, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలారా, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులారా, దేవుడిచ్చేటువంటి ఆనందం, ఆ సంతోషం, ఆ విలువను వెలకట్టలేం. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనమేం కోరుకుంటున్నామో ముందు తెలుసుకుని దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో చెప్తాను, వినండి. ఈ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. నేను చాలా ఎర్లీగా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు మనుషులు దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే, గత సంవత్సరం గతించిపోయింది, ఈ సంవత్సరమైనా మా బాధలు తీరతాయా, ఈ సంవత్సరమైనా మా కష్టాలు గట్టెక్కుతాయా, ఈ సంవత్సరమైనా మా సంతోషాలు అంటే మేము అనుకున్నట్లుగా, మేము ఊహించుకున్నట్లుగా మాకు దొరుకుతుందా అని ప్రజలు చూస్తున్నారు. నేనేమి ఆశిస్తున్నానో ప్రజల దగ్గర నుంచి అది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారని చెప్తున్నారు. నేను ఈ ప్రదేశంలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఈ ప్రజలందరూ కూడా నా దగ్గర నుంచి ఏమి దొరుకుతుంది, అది దొరుకుతుందా, అది వస్తాదా, నేను అనుకున్నది నాకు దేవుడు ఇస్తాడా ఈ సంవత్సరం అని నా చేతుల వైపు చూస్తున్నారు. కానీ ఈ ప్రజల దగ్గర నుంచి నేనేం ఆశిస్తున్నానో, నేనేమి కోరుకున్నానో, వాళ్ళు ఎలా ఉండాలని ఆశిస్తున్నానో అది ఆ ప్రజలు వెతకలేకపోతున్నారు. అందుకనే వాళ్ళకి అది దొరకట్లేదు. దేవుడు ఏం చెప్పాడు? నా నీతిని, నా రాజ్యమును వెతకండి, మీరు అడిగినవన్నీ మీ వెనకాల వస్తాయి అన్నాడు. మనము మన వెనకాల వచ్చే వాటి కొరకు వెనక్కి తిరిగి దేవుణ్ణి మర్చిపోతున్నాం. కానీ దేవుడు వెతకమన్నది వెతికితే నువ్వు అడగకుండానే నీకు వచ్చేస్తాయి. ఈ ప్రదేశంలో కూర్చున్నటువంటి ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. మనము ఏదైతే అడగాలని అనుకుంటున్నావో అది నీ భర్త గురించి కానీ, లేకపోతే నీ పిల్లల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ సమస్యల గురించి కానీ, ఆగిపోయిన నీ పని, నీ ఇంటి పని గురించి కానీ, ఉద్యోగ పని నిమిత్తం కానీ, చదువు నిమిత్తం కానీ, ఒకవేళ కొన్ని సబ్జెక్టులు ఆగిపోయాయి, ఆ సబ్జెక్టుల నిమిత్తం కానీ, ఒక ఉద్యోగం నిమిత్తం కానీ, ఒక ప్రయాణం నిమిత్తం కానీ, నువ్వు ఏదైతే కావాలని ఈ రోజు ఈ ప్రదేశంలో కూర్చొని ఆశతో దేవుని వైపు చూస్తున్నావో అది నువ్వు పొందుకోకపోవడానికి, నీ దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, నీవు వెతకవలసింది వెతికితే నువ్వు అడగకుండా నీ వెనకాల పరిగెత్తుకుని వస్తాయి. మనం ఈరోజు చాలా మంది నాకు వీడియోస్ పెట్టారు. 2025 వెళ్ళిపోయి 2026 వచ్చినట్లుగా ఎలా ఉంటుందో దాన్ని అది లాక్కుని ఈ 6 ఎలా వస్తుందో, లేకపోతే ఏ విధంగా తన్ని ఇది బయటకు వస్తుందో, వెనకాలే ఏ రీతిగా ప్రయాణం చేస్తుందో ఒక సిల్లీ వీడియోస్ మనకి పెట్టారు. కొంచెం నవ్వడానికి హాస్యాస్పదంగా ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, 2025 ట్రైన్ వెళ్తుంది, దాని వెనకాల ఆగకపోయినా రమ్మనకపోయినా 6వ నెంబర్ పరిగెత్తుకుంటే వెళ్తుందా లేదా? ఈరోజు మీకు మాట చెప్పనా, ఆ 2025 వెనకాల
6 అంటే ఆ 26 అనేటువంటి సంఖ్య ఎలాగైతే పరిగెడుతుందో, నీవు వెతకవలసిన దాన్ని వెతికితే నువ్వు ఆశపడ్డావన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. దాన్ని ఎవడు ఆపలేడు. నువ్వు ఆపుతావా? 26 ఆపగలిగారా? 25ని కాదని మీరు 26ని కాదని, అంటే ఈ 25లో ఉంటూ 26ని మీరు ఏమన్నా ఆపగలిగారా? వచ్చేసిందా? మాట్లాడరండి. కొంచెం మీకు అర్థం అవునట్టుగా ఉంది కదా. అలాగే ఉంటుంది దేవుని వాక్యం. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, దాని గురించి మీరు ఆలోచించాలి, దాని మీద మీరు మనసు పెట్టాలి. 25వ సంవత్సరంలో నీవు ఉండి 26వ సంవత్సరం నీ జీవితంలోకి రాకుండా నువ్వేమైనా ఆపగలిగావా? చెప్పాలి. ఆపగలిగామా? ఆపలేకపోయాము కదా. అట్లాగే దేవుని సన్నిధానంలో దేవుడు ఏదైతే నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడో దానిని నువ్వు వెతికితే నీ జీవితంలో నువ్వేదైతే ఆశపడుతున్నావో దానిని ఆపడం ఎవడి తరము కాదు, ఏ వ్యక్తి తరము కాదు, ఈ పంచభూతాల తరము కూడా కాదు. ఏ మనుషుడు కూడా నీ అభివృద్ధిని ఆపలేడు. ఏ మనిషి కూడా నీ జీవితంలో ఉన్నతమైన స్థాయిని ఎవరు ఆపలేరు. నువ్వు వెతకవలసిన దానిని వెతకగలగాలి, దాన్ని పొందుకోగాలి, దాన్ని సంపాదించుకోవాలి. అదేంటి అంటే మనం వెతకవలసింది ఏంటంటే మన జీవితంలో ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనం మారగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరాలు మారిపోయిన తర్వాత మనం విపరీతమైనటువంటి ఆనంద కేరింతలతో హంగు హడావిలితో చేస్తే అది నూతన సంవత్సరం కాదు. నేనేమంటానంటే ఈ 2026 సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు నీవు ఆశించింది కాదు, కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది. నువ్వు ఇస్తే నువ్వు అడగకుండానే నీకు ఇస్తానని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీకు దేవుడిచ్చేటువంటి గొప్ప మాట, ఈ 2026 సంవత్సరంలో మీరు వింటున్నటువంటి ఈ వర్తమానానికి మీరు లోబడి ఈ సంవత్సరం ఆఖరి లోపు మీరు ఏదైతే దేవుడి దగ్గర నుంచి మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారో అది మీకు తప్పనిసరిగా దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే, మీ దగ్గర నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో అది మీరు ఇవ్వగలిగితే, దాన్ని మీరు ఎదగగలిగితే, దాన్ని పొందుకోగలిగితే ఆ జీవితం మీకు ఇవ్వబోతున్నాడు. మీరు రాసుకోండి ఈ డేట్ ని. పాస్టర్ గారు మీరు ఇలా ప్రసంగం చేశారు కదా, ఆయన నా దగ్గర నుంచి ఏం ఆశించాడు అదంతా నేను ఇచ్చాను, నాకు ఎందుకు రాలేదని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ దగ్గర నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. నువ్వేం తెలుసుకోవాలి? నా దగ్గరకు వచ్చి నేను అంతా ఇచ్చానంటే ధనవంతుల్లా ఉంటుంది. నేను అన్నీ చేస్తున్నాను ప్రభు అంటే, యేసు ప్రభు అన్నాడు ఒకటి లోటు ఉంది నీ దగ్గర. ఏంటి? నీ ధనమంతా అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు? వాడు అనుకున్నాడు నేను అన్నీ చేసేస్తున్నాను కదా అని అనుకున్నాడు. వాడు అనుకున్నాడు, యేసు ప్రభు కూడా వాడికి ఏం చెప్పాడంటే, వాడు ఏం చేస్తున్నాడో అదే చెప్పాడు. ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ఆరాధించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరులేదేది ఆశించకూడదు అని చెప్తే, ప్రభువా నేను అవన్నీ చేస్తున్నాను. అక్కడ ఏంటి ఒక సంథింగ్ ఏం జరుగుతుంది? మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు ఏం చెప్పాడు అనంటే, వాడు ఏం చేస్తున్నాడో అవన్నీ చెప్పాడు. నేను నిత్య జీవితానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు యేసు ప్రభుని. యేసు ప్రభు అన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించాలి, పూర్ణ మనసుతో ఆరాధించాలి, పూర్ణ బలంతో ఆరాధించాలి, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు అనే ఉన్నాయి కదా, అవి చెయ్యి. ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, నేను అన్నీ చేస్తున్నాను. ఈ రోజు కూడా నువ్వేమంటావు తెలుసా? నేను అన్నీ చేస్తున్నాను, ఏమి ఎందుకు రావట్లేదు నాకు ఫలం? నేను అన్నీ చేస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, దేవుని మందిరంలో కూర్చుంటున్నాను, నేను చేయవలసిన అన్ని పనులు చేస్తున్నాను, ఎందుకు రావట్లేదు అని అడిగితే, నీవు నా దగ్గర కాదు నువ్వు అడగవలసింది, దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినవి అన్నీ చేస్తున్నాను కదా అని అంటే, దేవుడు అంటాడు అన్నీ చేస్తున్నావు కానీ ఒకటి మర్చిపోయావు అని చెప్పాడు ఆ వ్యక్తితో. ఇప్పుడు నేనేమంటానంటే, మరి అది కూడా ఏదో మీరు చెప్పేస్తే బాగుంది కదని నాకేం తెలుసు? దేవుడిని దగ్గర నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ప్రభువా ఈ 26వ సంవత్సరంలో నేను నీకు ఎలా ఉండాలని నా దగ్గర నుంచి నువ్వు కోరుకుంటున్నావో అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నేను ముందుకు వచ్చాను, నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, అదేంటో నాకు చెప్పు, అదేంటో నాతో మాట్లాడు, ఆ బలహీనత గురించి మాట్లాడు, ఆ సమస్య గురించి మాట్లాడు, ఆ పరిస్థితి గురించి మాట్లాడని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మా ఆయనకి ఏంటది ఉద్యోగం లేదు అని అడుగుతావా? ఇప్పుడు నువ్వేమడుగుతావు దేవుని దగ్గర?
నీ ప్రార్థన చేంజ్ అవుతుందా లేదా? నువ్వు అడిగే విధానం మారుతుందా లేదా? ఇంతకాలం నువ్వేం అడిగావు, ఈ సంవత్సరం నువ్వు దేవుని మాటకు లోబడితే ఇప్పుడు నువ్వేం అడుగుతావు? ఇప్పుడు నువ్వు అడిగేది అంతా ఏం అడుగుతావంటే, ప్రభువా నా హృదయం, నా జీవితం, నా బ్రతుకు నీకు ఎలా ఉండాలో చెప్పు, నీకు ఎలా కనబడాలో చెప్పు, నిన్ను ఎలా ప్రేమించాలో చెప్పు, నీ మాట ఎలా వినాలో చెప్పు, నాతో మాట్లాడు. నీ ప్రార్థన అంతా, నీ వైరాగ్యం అంతా, నీ ఆశ అంతా, నీ కోరిక అంతా, నీ తపనంతా, నీ ఆరాటం అంతా, నీ ఆతృత అంతా, నీ యొక్క ఆ ప్రేరేపణ అంతా ఏంటి అంటే దేవుని ఇష్టం ఏంటి, దేవుని కోరిక ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృజించాడు, ఎందుకు నన్ను ఇక్కడ ఉంచాడు, ఈ ప్రదేశంలో ఎందుకు ఈ వర్తమానం వినిపిస్తున్నాడు, ఎందుకని నాతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది, నీ పద్ధతి మారిపోతుంది, నీ విధాన శైలి మారిపోతుంది, నీ మాట తీరు మారిపోతుంది. ఎందుకనంటే దేవుడు దినదినము నిన్ను మారుస్తూ ఆయన చెక్కుతూ ఉంటాడు. దేవుడు కోరుకునేది ఏంటో మనం ఆలోచన చేయాలి. ఒక ఆయన్ని మీకు నేను పరిచయం చేస్తాను. ఆయన ఒక గొప్పోడులాగా బ్రతుకుతున్నాడు. దేవుడు ఆయన దగ్గరికి ఒక ప్రవక్తను పంపించి ఒక స్టోరీ చెప్పమన్నాడు. ఆయన్ని పిలిచి నువ్వు ఒక స్టోరీ చెప్పన్నాడు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఆయన అక్కడికి వెళ్ళాడు. బాబు ఒక స్టోరీ చెప్పమన్నాడు, నువ్వు గొప్పోడువు కదా, నీ దగ్గర స్టోరీ చెప్తాను ఒకసారి విను, ఆ కథ అంతా విన్న తర్వాత దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పు అంటే, చెప్పండి ప్రవక్త గారు అన్నాడు. అయితే ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, లేకపోతే ఒకడికి 10 గొర్రెలు ఉన్నాయి. ఆ ఇంటికి ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ వ్యక్తికి ఆయన ఏం చేయాలంటే ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే అప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా, ఈ గొప్పోడు ఏం చేశాడో తెలుసా, వాడు ఎదురుకుండా ఒక పేదవాడు ఉన్నాడు. వాడికి ఒకటే గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల వాడు పక్కన పడుకుంటుంది, వాడు కంచంలో తింటుంది, వాడితో ఆడుకుంటుంది. ఈ 10 గొర్రెలు ఉన్నటువంటి ఆసామి ఏం చేశాడంటే ఆ ఒక గొర్రెపిల్లని తీసుకుని వచ్చి దాన్ని ఉదించి ఆ ధనవంతుడికి ఆహారం పెట్టాడు. అంటే అన్ని చంపేయాలి కసిగా సింహాసనం మీద నుంచి కత్తి తీశాడు బయటికి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆడు నువ్వే, ఆ దుర్మార్గుడు నువ్వే, ఆ మూర్ఖుడు నువ్వే, ఆ హంతకుడు నువ్వే, ఆ దరిద్రుడు నువ్వే అనగానే సాగిలి పడిపోయాడు. ఏంటి ఆ స్టోరీ చెప్పనా? దావీదు ఊరియా భార్య దగ్గరికి వెళ్ళి ఆమెకు గర్భం చేసిన తర్వాత ఆ సంగతి రాజుగారికి చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఏం చేశాడో తెలుసా, తన భర్తని చంపించేశాడు, నరహత్య చేశాడు, దేవుని ఆజ్ఞను మీరిపోయాడు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నటువంటి ఆ రాజు దేవుని ఆజ్ఞలను మీరిపోయాడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించాడు, అపవాదికి చోటు చేశాడు. ఆశించొద్దని చెప్తే పొరుగువాని భార్యను ఆశించాడు, వ్యభిచరించొద్దని చెప్తే వ్యభిచరించాడు, నరహత్య చేయొద్దని చెప్తే నరహత్య చేశాడు. అలా దేవుని ఎదుట వ్యతిరేకంగా జీవించి సమాజంలో మంచివాడిగా బ్రతికేస్తున్నాడు, పరిపాలన సాగించేస్తున్నాడు, తీర్పులు తీర్చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఒక దోషి. అతని హృదయం చెడిపోయింది, అతని ఆలోచనలు చెడిపోయాయి, అతని చూపులు చెడిపోయాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా తప్పైపోయిందని పశ్చాత్తాపడవలసిన వ్యక్తి దేవుని దగ్గరికి రాకుండా దేవునికి దూరమై తన సమస్యను తానే పరిష్కరించుకోవాలనుకున్నాడు. ఆ పరిష్కరించుకోవాలనుకున్నటువంటి సమయంలో అతను ఏం చేశాడంటే నరహత్య చేసేశాడు. ఒక నీతిమంతుడిని చంపేశాడు, ఏ నెపము లేని వ్యక్తిని చంపేశాడు. కాబట్టి తాను ఆ వ్యక్తి ఆ దుర్మార్గుడు నువ్వే, ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు సాగిలి పడిపోయాడు, చతికిలు పడిపోయాడు. అమ్మో దేవునికి తెలియదు అనుకున్నానే, రహస్యంగా చేశాననుకున్నానే, చీకట్లో చేశాననుకున్నానే, ఎవరికీ తెలియదు అనుకున్నానే, కానీ పరలోకం ఉన్నటువంటి దేవుని కళ్ళు నేను కప్పలేకపోయాను. వెంటనే మోకరం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గర సాగిలు పడ్డాడు, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ ఎంతగా ఏడ్చాడో తెలుసా? ప్రతి రాత్రి తను కార్చిన కన్నీరంతా కూడా ఒక గదిలో స్టోర్ చేస్తే తన పరుపు తేలిపోతుందంట. తాను దేవుడు అతన్ని క్షమించే వరకు, అంగీకరించే వరకు, కృప చూపే వరకు, అతని హృదయాన్ని శుద్ధి చేసే వరకు, తిరిగి మరలా ఏ ఆనందాన్ని అయితే కోల్పోయాడో ఆ ఆనందాన్ని పొందుకునేంత వరకు ప్రతి రాత్రి దేవుని దగ్గర ఏడ్చాడు. ఎందుకు ఆ ఏడుపు, ఎందుకు ఆ కన్నీరు, ఎందుకు అంత విలాపం, ఎందుకు ఏడవాలి, ఎందుకు కన్నీరు కార్చాలి? అన్నపానాలు మానేశాడు,
అన్నం అతని నోటికి రుచిగా లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క సంతోషాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క మాట అతని దగ్గరికి వచ్చింది, అది ఒక ఖడ్గంలాగా వచ్చింది. ఆ మాట అతన్ని వధించేసింది. మనిషి అంటే బ్రతుకున్నాడు కానీ చచ్చిన వాడిగా అయిపోయాడు. ఈ రోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో మనిషి అంటే నీవు ఉండాలి కానీ చచ్చిన దానిపై దేవుని దగ్గర పాదాలు పట్టుకుని ఏడవాలి. ప్రభువా నా జీవితం, ప్రభువా నా బ్రతుకు. ఆయన అన్నీ నేను చూపించను కానీ ఆయన దేవుని దగ్గర ఏడ్చినటువంటి ఒక ప్రార్థన నేను మీకు చూపిస్తాను. 51వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము. ఏమైపోయింది ఆయన హృదయం? ఏమైపోయింది ఆయన హృదయం? ఆయన దేవుని దగ్గర ఏడుస్తున్నటువంటి ఆ ప్రార్థన ఏంటి? ప్రభువా నా యందు శుద్ధ హృదయం. అంటే దాని ఉద్దేశం ఏంటి? శుద్ధ హృదయం కలగజేయమన్నాడు అంటే ఇప్పుడు ఆయన హృదయం ఎలాంటిది? శుద్ధి లేనిది, శుభ్రం లేనిది, పరిశుభ్రత లేనిది, పరిశుద్ధత లేనిది, క్లీన్ గా లేనిది చాలా వచ్చేసాయి. అతని హృదయంలోకి చాలా వచ్చేసాయి. నేత్రాస వచ్చేసింది, శరీరాస వచ్చేసింది, జీవపుడమం వచ్చేసింది. ఏదైతే తండ్రి చిత్తము కాదో, దేవుని వలన వచ్చినవి కావో, అవి తన హృదయంలోకి వచ్చేసి తన హృదయాన్ని పాడు చేస్తున్నాయి, తన హృదయాన్ని గలిబిలి చేస్తున్నాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? హృదయాన్ని పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించేవాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యవనస్తురాలా, యవనస్తుడా, వయస్సు గతించిపోయిందని అనుకుంటున్నటువంటి వృద్ధురాలా, ఈ రోజు మనం గమనించవలసింది ఏంటంటే మన దేవుడు అంతరింద్రియములను పరిశోధించువాడు, అంతరంగాలను పరిశీలన చేయవాడు. రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడిన మాట, ఆ స్త్రీ తాను పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని వెతకడానికి దీపం వెలిగించింది, చీపురు చేత పట్టుకుంది, ప్రతి మూలలో దాన్ని వెతకడం ప్రారంభించింది. ఆ నాణ్యం దొరికిన తర్వాత సంతోషించడం ప్రారంభించింది. దావీదు జీవితంలో కూడా దేవుని వాక్యం చేతపరుచుకున్నాడు. ఎందుకు శుద్ధ హృదయం కావాలి? మనుషుల యొక్క హృదయము భయంకరమైనటువంటి వ్యాధి గలది. హృదయము ఎన్నిటికంటే మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నిన్ను మోసం చేసేది నీ సహోదరుడు కాదు, నిన్ను మోసం చేసేది నీ స్నేహితుడు కాదు, నిన్ను మోసం చేసేది నీ తండ్రి కాదు, నిన్ను మోసం చేసేది నీ తల్లి కాదు, నిన్ను మోసం చేసేది నీ భార్య కాదు, నిన్ను మోసం చేసేది ఈ సమాజం కాదు. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. నువ్వు మోసపోవడానికి నీ హృదయమే కారణం. అది బహు ఘోరమైనటువంటి వ్యాధి గలది. ఆ వ్యాధి దావీదు హృదయంలోకి వచ్చేసింది. ఒకప్పుడు పరిశుద్ధుడిగా ఉండే దావీదు, నీతిమంతుడిగా ఉండే దావీదు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండేటువంటి దావీదు చెడిపోయాడు, పాడైపోయాడు, నాశనం అయిపోయాడు, హంతకుడు అయిపోయాడు, దేవుని దృష్టిలో పాపి అయిపోయాడు. ఒకవేళ దావీదును ఏ కోర్టుకి, మీరు సుప్రీంకోర్టు తీసుకెళ్తారో, హైకోర్టుకి తీసుకువెళ్తారో, ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైన న్యాయస్థానానికి తీసుకువెళ్ళిన దావీదుకి పడవలసింది ఉరిశిక్షే. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడో తెలుసా? ఎట్లా అతని స్థితిని మార్చేశాడో తెలుసా? అతని పశ్చాత్తాపం, అతని విధేయత, అతని దీన మనసు, వెదుకులాట, ప్రాధేయపడటం, దేవుళ్ళాటం, దొరికే వరకు మనశ్శాంతి లేని జీవితం. మనశ్శాంతి అనేది లేదు. ఈరోజు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఎంత మందికి మేము మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాం? ఎన్ని పరిస్థితులున్నా, ప్రపంచమే తలక్రిందులైపోయినా మేము స్థిరముగా, సంతోషంగా, సమాధానంగా మేము ఉండగలము అని ఎవరైనా చెప్పగలుగుతారా ఈ ప్రదేశంలో? ఈ ప్రదేశంలో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఐఆమ్ స్టడీయింగ్, నేను ఇక్కడ చాలా స్టాండర్డ్ గా ఉన్నాను, చీకు చింత ఏమి కలిగినా
నేను ఆనందంగా ఉండగలను. నా డబ్బు నన్ను సంతోషపరచగలదు. నా ఆరోగ్యం, నా యవ్వనం, నా స్నేహితులు, నా కుటుంబం, నా చదువు, నా ఉద్యోగం, నా డబ్బు, నా ఆస్తి, నా సంపద, నా హోదా, నా స్థితి, నాకున్న ఉద్యోగం నన్ను సంతోషపరచగలదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? దావీదు హృదయం చెడిపోయింది, పాడైపోయింది, ఘోరమైనటువంటి వ్యాధి వచ్చేసింది. దాన్ని ఎవరు బాగు చేయగలరు? దాన్ని ఎవరు శుద్ధి చేయగలరు? కడుక్కోవడానికి అవకాశం ఏది? అది పాడైపోయిందే, నాశనం అయిపోయిందే. దాన్ని కడగడానికి ఒకే ఒక్కడున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే, ఏ మనుషుడైనా సరే, చెడిపోయిన మనిషి బాగుపడాలి అంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వస్తేనే ఆ వ్యక్తి శుభ్రం చేయగలుగుతాడు, శుభ్రం చేయబడతాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఆయన రక్తం పవిత్రమైనది. కాబట్టి దేవుడు తప్ప వేరే మార్గం లేదనుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలపడి ప్రార్థిస్తున్నాడు. మీరు తర్వాత చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 51వ కీర్తన మీరు ప్రతిరోజు చదువుకుని ప్రార్థన చేసినా కూడా పొరపాటు ఏమి లేదు. ప్రతిరోజు మీరు చదువుకుని ప్రభువా అని దేవుని దగ్గర ఏడవండి. ప్రతిరోజు నేను మీకు ఈరోజు 2 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రసంగి గ్రంథాన్ని మీరు అందరూ చదవాలి. తర్వాత ఈ 51వ కీర్తన మీరు చదవాలి. దేవుని దగ్గర చేసిన ప్రార్థన ఏంటంటే, నాకు ఏమని, నాకు శుద్ధ హృదయము ఏం చేయాలి? హృదయం శుద్ధిగా ఉంటే జీవితమే బాగుపడుతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి ఏమని చూస్తాం మనం ఇప్పుడు? హృదయం. ఆ రోజు ఆ రాత్రి 26వ తారీఖు రాత్రి మనం విన్నటువంటి వర్తమానం ఏంటి? నీ హృదయాన్ని కడుక్కుని శుద్ధిగా ఉంటే నేను నిన్ను వాడుకుంటాను, నీ అవసరతలు నేను తీరుస్తాను. నీ హృదయాన్ని కడుక్కుని నువ్వు శుభ్రంగా ఉంటే, నీ హృదయాన్ని శుభ్రం చేసుకుని నా ఎదుట నా సన్నిధిలో నువ్వు శుభ్రమైన వ్యక్తిగా ఉంటే నువ్వు నన్ను అడగక్కర్లేదు, నా దగ్గర ఉపవాసాలు ఉండక్కర్లేదు, నీవు ఏవేవో చేయవలసిన అవసరత లేదు. మీ హృదయం, నేను ఒక మాట చెప్పనా, మీ హృదయం శుద్ధిగా ఉంటే ఎక్కడెక్కడో ప్రార్థనలు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. అలాగని చచ్చి మానేస్తారేమో, మానకండి. ఇది నీకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం. నీ హృదయం శుద్ధిగా ఉంటే ప్రవచనాలు చెప్పే వ్యక్తుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదండి. దర్శనాలు చూసేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అక్కడికి వెళితే నా ద్వారం ఏమైనా తెరవబడుతుందేమని మీరు నేనేమంటానంటే, అక్కడికి వెళ్ళి టైం ఏదో మీరు దేవుడితో గడిపితే సరిపోద్దుగా. ఎక్కడెక్కడికో వెళ్ళేటువంటి ఆ ప్రదేశాలకి మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఆటోలు పట్టించుకుని, లేకపోతే మీ పనులన్నీ మానుకుని అక్కడికి వెళ్ళి తలస్నానం చేసి శుభ్రం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఎప్పుడు వస్తుందా అని అక్కడ ఎదురు చూసే కంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయి అని అడిగితే నువ్వు అడగాల? నీకేమి అవసరమో దేవుడు నీకు ఇవ్వడా? నేను ఈ మాట నన్ను చెప్పనివ్వండి. నాకున్నటువంటి ఆ పరిస్థితికి ఒకవేళ నాకు ఏదైనా పిల్లలు కలిగితే నా పరిస్థితి ఏంటి అని నేను చాలా బాధపడ్డాను. కానీ దేవుడు మేము అడగకుండా మాకు కూతురునిచ్చాడు. మేము అడగలేదు మా కూతురు కావాలి కొడుకు కావాలని అడగలేదు. కానీ ఎవరో చెప్పారు మీకు కొడుకు పుడతాడంటే పుడతాడని ఆశ మాత్రం పెట్టుకున్నాం. కొడుకే పుడతాడని ఆశపడ్డాం. కానీ దేవుడు మా కూతురునిచ్చాడు. ఆ కూతురునిచ్చిన తర్వాత ఏనాడు ఇప్పటి వరకు చెప్తున్నాను, ఇకను కూడా చెప్తాను, ఆ పిల్ల గురించి నేను ఇంత చింతించవలసిన అవసరత నాకు లేదు. కారణం ఏంటో తెలుసా? మా పాపకి కావలసిన వసతులన్నీ దేవుడు ఇస్తున్నాడు. నేను చెప్పగలిగితేనండి, 1000 రూపాయలు పెట్టి మాత్రమే నేను బట్టలు కొన్నాను ఇప్పటి వరకు మా పిల్లకి, అంతే. అదైనా స్టార్టింగ్ లో. ఇప్పటి వరకు నేను ఒక బట్ట మొక్క కొనలేదు. ఆ పిల్లకి ఏమేం కావాలో దేవుడు అన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ పిల్లకి ఎప్పటి వరకు సిద్ధపరుస్తాడో తెలుసా? ఆ బిడ్డ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలో నేను ఆ పిల్లని సిద్ధపరచగలిగితే, తయారు చేయగలిగితే జీవిత కాలం అంతా ఆ పిల్ల బాధ్యత నాది అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు చింతించాలి? ఎందుకు బాధపడాలి? ఎందుకు దుఃఖపడాలి? కాబట్టి గమనించండి, మన హృదయము శుద్ధిగా ఉండాలి, శుద్ధి చేయబడాలి. రెండో విషయాన్ని చదువుదాం. అదే 51వ కీర్తన 10వ వచనం. దేవా నాయందు నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఇప్పుడు చెప్పండి, ఏమి నూతనం అవ్వాలి?
నేను అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడా అని చాలా పర్యాయాలు ఆలోచించి నేను కూడా దేవుని దగ్గర అలాగే ప్రార్థన చేశాను. దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేశాను? ఎందుకు నూతన హృదయం కావాలి అంటే, దేవుడు అతన్ని దర్శించినప్పుడు, అతన్ని అభిషేకించినప్పుడు అతని హృదయాన్ని దేవుడు ఎలా చేశాడు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే. దేవుడు అతన్ని అభిషేకించినప్పుడు, అతన్ని దర్శించినప్పుడు, ఈ దావీదును యవ్వన కాలంలో అతన్ని ఆశీర్వదించి నూనె పోసి అభిషేకించినప్పుడు అతనికి దేవుడు ఏ హృదయాన్ని ఇచ్చాడు? కొత్త హృదయం ఇచ్చాడు. కొత్త జీవితం వచ్చింది. అయితే ఎప్పుడైతే ఊరియా భార్య విషయంలో తాను కన్నేశాడో, తన హృదయం చెడిపోయిందో, ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఏం ఆశిస్తున్నాడు? ఈ పాతది తీసేసి ఏం కావాలి ఇప్పుడు? ఈ హృదయం నువ్వు ఇచ్చావు, కానీ అది పాడైపోయింది, అది చెడిపోయింది, అది పాతదైపోయింది. ఇప్పుడు నాకేం కావాలి అంటే కొత్త మనసు నాకు వచ్చేస్తే ఈ ఆలోచన నాకు రావుగా, ఈ తలంపులు నాకు రావుగా, ఈ ఉద్దేశాలు నాకు రావుగా. లేకపోతే ఆ పాపం నా కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది, ఆ తప్పు నా ముందు ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది, ఆ ఆలోచన ఎప్పుడు నా ముందు కనబడుతూనే ఉంటుంది. అందుకని దేవుని దగ్గర ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? నూతన హృదయం నాకు వచ్చేస్తే, కొత్త మనసు నాకు వచ్చేస్తే, కొత్త జీవితం నాకు వచ్చేస్తే, ఇక్కడి నుంచి నేను కొత్త జీవితం ప్రారంభిస్తాను. ఈ ప్రదేశంలో కూర్చున్నటువంటి ప్రజలారా, మీరేం కోరుకోవాలో తెలుసా? మనం ఏమి కోరుకోవాలో తెలుసా? నూతనమైనటువంటి రోజుని కాదు, నూతన సంవత్సరాన్ని కాదు, నూతనమైనటువంటి హృదయం. నా అంతరంగమందు స్థిరమైనటువంటి మనసు, కొత్తది. ఆ మనసు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. ఎందుకంటే హృదయానికి స్థిరత్వం ఉండదండి. మీరు ఇక్కడ కూర్చుని బెల్లం తాలికలు ఉండొచ్చాను, అవి మూతేయకుండా వచ్చాను, పిల్లి తినేసిందేమో అని అనుకుంటే మీ మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? ప్రజెంట్ ఇక్కడ, నీ బాడీ ప్రజెంట్, కానీ నీ మైండ్ ఆప్సెట్. వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ఈ 26లో మా అమ్మ వీసా పంపిస్తా అన్నది కదా, లేకపోతే ఆ ఏజెంట్ దుబాయ్ పంపిస్తా అన్నాడు కదా అని నువ్వు ఆలోచిస్తే నీ మనసు ఎక్కడుంటుంది తెలుసా? ఎయిర్పోర్ట్లో ఉంటుంది, పాస్పోర్ట్ మీద ఉంటుంది, ఇమిగ్రేషన్ దగ్గర ఉంటుంది. మనసు స్థిరం ఉండదండి. కానీ ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? స్థిరమైనటువంటి మనసు కావాలి. అది ఎలా కావాలి అంటే కొత్తది కావాలి, కొత్త మనసు కావాలి. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గర కోరుకోవాల్సింది ఏంటంటే నూతనమైన మనసు కావాలి ప్రభా, స్థిరమైన మనసు, కొత్తది నాకు దయచేయి. నా పాప జీవితాలు, పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు, పాతవి ఏవి నా హృదయంలో ఉండకూడదు. కొత్తది వచ్చేసింది అనుకోండి, ఏమ్మా, పాతది తీసేసామనుకో, కొత్తది వచ్చేసింది అనుకో, ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుందా, పాతగా ఉంటుందా? అనుభవం ఎలా ఉంటుంది? కొత్తదిగా ఉంటుంది. కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త ఉద్దేశాలు, కొత్త నిర్ణయాలు. ఒక న్యూ బోర్న్ లైఫ్, కొత్తగా పుట్టినటువంటి, అంటే అప్పుడే పుట్టిన పిల్లవాని యొక్క మనసు ఎలా ఉంటుందో ఆ మనసును దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే మీరు ఎలా ఉండాలని చెప్పాడు? చిన్న పిల్లల మనస్తత్వంలోకి రావాలి. ఆ పిల్లలకి మాయ, మర్మం ఏమీ తెలియదు. స్వార్థం, అసూయ, కోపం, తర్వాత ఏంటది కపటం, ఇవేమీ తెలియకుండా ఉంటారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు ఒక నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోతాయి, ఇక కొత్తవి రావు, పాతవి రావు, కొత్తవన్నీ కూడా మన జీవితంలోకి వచ్చేస్తాయి. కొత్త మార్గాలు, కొత్త స్నేహితులు, కొత్త పద్ధతులు, కొత్త మాటలు, అన్నీ కొత్త జీవితం, కొత్త బ్రతుకు. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం ఒక మాట, ఈ మాట చదువుకుని మన వర్తమానాన్ని ముగించుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదువుతాం.
నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఆ ఆ ఆ సరిపోతుంది. వాళ్ళు చెప్తున్నాడు, చెరలో ఉన్నటువంటి ప్రజలు విగ్రహారాధ పరులైపోయి వ్యభిచారపు మత్తులో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండెను తీసేస్తాను, కఠినమైనటువంటి ఆ మనస్సును మీలో తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చి మెత్తని హృదయాన్ని మీకు ఇచ్చి నా ఆత్మను మీలో నివసింపజేసి మీరు నా ఆజ్ఞలను గైకొనేటట్లుగా మీకు చేస్తాను. ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత దావీదు దేవుని దగ్గర చేసినటువంటి ప్రార్థన ఏంటో ఆ విషయాన్ని ఎందుకు ఆయన అడుగుతున్నాడో ఒక్క మాట కీర్తన గ్రంథం 119 అధ్యాయము, కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11వ వచనం చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆయన? ఎందుకు ఉంచుకున్నానని అంటున్నాడు? ఒకసారి 51వ కీర్తనలోకి రండి, 4వ వచనం చదవండి. 51వ కీర్తన 4వ వచనం. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట. అది ఎప్పుడు ఎవరు ఎదురు చేశాడు చెడుతనం? అమ్మా, దేవుని పిల్లలమైన మనము చెడుతనం చేస్తున్నామంటే ఎవరి ఎదుట చేస్తున్నాము? దేవుని ఎదుట. మన పిల్లోడు మన ఎదుట తాగుతూ తిరుగుతూ అందరి మాట వింటూ ఉంటే మనకు ఎలా ఉంటది? మనం ఎవరం దేవుని పిల్లలమని చెప్పుకునే మనం ఏది చేసినా దేవుని ఎదుట, ఆయన దృష్టి ఎదుట చెడుతనాన్ని జరిగిస్తున్నామని దావీదు ఒప్పుకుని ఆ తరువాత ఏమంటున్నాడంటే, నీ ఎదుట ఇక నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది. దేవుని వాక్యం నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఏది కావాలో కోరుకోండి. నూతన సంవత్సరంలో మొదటి దినము కావాలా, లేకపోతే నీ పాత జీవితంలో నూతన సృష్టిగా చేయబడి కొత్త జీవితం కావాలా? ఈ కొత్త జీవితం చచ్చిపోయే వరకు సుఖ సంతోషాలతో కూడినటువంటిది. అంటే సుఖం అంటే అన్ని సమృద్ధిగా ఉంటాయనే కాదు నా ఉద్దేశం. కష్టంలో అయినా, నష్టంలో అయినా, ఇబ్బందులు అయినా, బాధలో అయినా, వ్యాధిలో అయినా, దుఃఖంలో అయినా, ఏ విషయంలోనైనా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపు వాడేవాడు? దేవుని ప్రేమలో నుంచి నిన్ను బయటికి లాగువాడేవాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఆయన ప్రేమను ఒప్పుకుని ఆయన ప్రేమలో నీవు నిలిచి ఉంటే ఆ ప్రేమ నుంచి నిన్ను ఎడబాపు వాడేవాడు, బయటికి లాగేవాడేవాడు? అది యుద్ధమా, ఖడ్గమా, హింస, వ్యాధ, బాధ, శోధన, ఆర్థిక పరిస్థితి, ఆకలి దప్పికల, అవి ఏవైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేవు, దూరం చేయలేవు, దేవుని నుంచి నిన్ను విడిపించలేవు. దేవునితో ఏకమైపోయి, మమేకమైపోయి, ఒకటైపోయి, కష్టమైన నష్టమైన దేవుడు నీకు తోడై ఉన్నాడనేటువంటి సంతోషం నీ జీవితంలో కనబడుతుంది. ఈ మాటలు మనకి ఎక్కడ కనబడితే తెలుసా? రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి చదివితే అక్కడ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవాడెవడు? ఎవరైనా సరే, మన పరిచారకులు, అధికారులా, దేవదూతలా, ఏదైనా సరే వాళ్ళందరూ మన క్రిందే ఉంటారు. శాసించగలం, లోకాన్ని శాసించగలం, కుటుంబాన్ని శాసించగలం, ఈ గ్రామాన్ని శాసించగలం దేవుని శక్తి చేత, దేవుని బలము చేత. ఆ కృప మీరందరూ పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంవత్సరంలో మొదటి రోజుని మీరు సంబరాలు చేసుకుని ఇక్కడితో తృప్తి పడకండి. నిజమైనటువంటి తృప్తి, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తుని సంపాదించుకోండి, ఆ క్రీస్తుని కలిగి ఉండండి. పోగొట్టుకునే క్రీస్తుని తిరిగి మరలా వెతకండి, శ్రద్ధగా వెతకండి, దాన్ని పొందుకోండి, దేవుని దగ్గర ఏడవండి, పశ్చాత్తాపపడండి. ఆ జీవితం దేవుడు మీకు ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఏది ఇష్టమో మీరు తెలుసుకుంటే, దావీదుకి అర్థమైంది ఏంటంటే ఏది ఇష్టమో అర్థమైంది కాబట్టి వెంటనే లోబడిపోయి పశ్చాత్తాపపడి దాన్ని పొందుకున్నాడు. దావీదు గురించి దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఊరియా భార్య విషయంలో తప్ప
మరి ఏ విషయంలో దావీదు పాపం చేయలేదని చెప్పాడు. దేవుడు అతని గురించి స్టాంప్ వేసి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా, విట్నెస్ ఏంటో తెలుసా? యెరోబాముతో చెప్తున్నాడు, ఊరియా భార్య అయినటువంటి ఆమె విషయంలో తప్ప దావీదు మరి ఏ విషయంలో నా ఎదుట తప్పు చేయలేదు, అతడు యథార్థవంతుడు. అంత గొప్ప సాక్షి దావీదు. సో దేవుడు దావీదు దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే, నేను ఎలా ఉండాలో చెప్పు, ఏ విధంగా ఉండాలో చెప్పు. నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, పొరపాటు చేశాను, నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నీకే విరోధంగా పాపం చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలి, నన్ను ఏం చేయమంటావో చెప్పు, అది నేను చేస్తాను. అది మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను పాపం చేశాను, లేదా పొరపాటు చేశాను, లేకపోతే అతిక్రమించాను, లేకపోతే నీకు విరోధంగా ఉన్నాను, నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఈ సంవత్సరం నేనేం చేయాలో నాతో మాట్లాడు, నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అడిగితే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆపే అందరు లేచి నిలబడండి. లేచి